హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న క్యాప్సికమ్‌తో బజ్జీలు వేస్తున్నానండి. ఈ బజ్జీలు టీ టైమ్ స్నాక్స్ కింద వేసుకొని మన పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయండి ఈ చిన్న సైజు క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ మనకి మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా బజ్జీల కింద అయితే వేసుకోండి. చాలా బాగుంటాయండి. క్యాప్సికమ్ తిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటాయండి. దీన్నైతే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ఇలా చిన్న సైజు క్యాప్సికమ్‌ని అయితే తీసుకున్నానండి నేను. శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్‌లో అయితే ఒక కప్పు శనగపిండి, ఒక అరకప్పు అయితే వరిపిండి వేసుకుంటున్నానండి. ఒక అరకప్పు వరిపిండి వేసుకుంటున్నానండి. ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఒక ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఒక స్పూను చికెన్ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా గరం మసాలా కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్‌ని కూడా వేసేసుకొని వాటర్ పోసుకొని కలిపేసుకుందామండి. వద్దే లూజుగా కలుపుకోకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఈ పిండిని. ఈ విధంగా కలుపుకుంటే ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి. ఈ ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి. పిండి లూజ్ అయితే కొంచెం శనగపిండి వేసుకోండి సరిపోద్ది. ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఈ క్యాప్సికమ్‌ని ఈ పిండిలో ఇలా ముంచుకొని ఎలా అయితే బజ్జీల కింద అయితే వేసుకోవాలండి. చూసారు కదా ఆయిల్ వేడెక్కాక ఇలా అయితే మొత్తం అన్నీ కూడా వేయించేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మొత్తం అన్నీ క్యాప్సికమ్ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్న వాటిని అయితే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఈ కలర్ వస్తే సరిపోద్దండి. వేయించేసుకొని ప్లేట్లో తీసుకుందామండి. అలాగే మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఈ కలర్‌లో వచ్చాక తీసేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా చిన్న క్యాప్సికమ్‌తో బజ్జీలైతే రెడీ అయిపోయినాయండి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ఇవి మనకి ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కింద వేసుకుంటే సూపర్‌గా ఉంటాయండి. మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి మనం ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. క్యాప్సికమ్ తిన్న పిల్లలు కూడా ఈ బజ్జీలు వేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయండి ఈ క్యాప్సికమ్ బజ్జీ. మనం ఈవినింగ్ టీ టైంలో కూడా ఇది స్నాక్స్ కింద చేసుకుని తినవచ్చండి. అంత బాగుంటాయండి ఈ ఈ బజ్జీలు అయితేని ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ బజ్జీ అయితే లోపల దాకా కూడా చాలా బాగా ఉడికిపోతాయండి ఇవి. చూ చిన్న క్యాప్సికమ్ మాల్ని ఒకసారి చూపిస్తానండి. ఇలా చూడండి. ఇలా అయితే రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడైతే దీన్నైతే ఎలా అయితే చూపిస్తున్నానో చూడండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ బజ్జీ అయితే రెడీ అయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. నా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి ఎలా ఉన్నదన్నదని. అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ బజ్జీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.